అఖిల భారత యాదవ్ మహాసభ నేషనల్ సెక్రటరీ మహేందర్ యాదవ్ ఆహ్వానం మేరకు ఆయన నివాసంలో అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. అల్పాహార విందు కార్యక్రమానికి వచ్చిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, బోయినపల్లి కార్పొరేటర్ నరసింహ యాదవ్లు మర్యాదపూర్వకంగా కలిసి శాల్వాలతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల సమస్యలు పరిష్కారానికి నోచుకునేలా అసెంబ్లీలో చర్చించాలని కోరారు. యాదవ్ బీసీ యువత ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి రావాలని కోరారు. అనంతరం కరీంనగర్ జిల్లా యాదవ్ బీసీ సంఘాల నాయకులు పాల్గొని నవీన్ యాదవ్కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దొంతుబోయిన శ్రీనివాస్ యాదవ్, బీసీ నాయకులు అందెల కుమార్ యాదవ్, బీసీ సంఘాల నాయకులు మహేందర్ యాదవ్, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు బేరి రామచంద్ర యాదవ్, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో యాదవ్ల జనాభా అత్యధిక జనాభా కలిగిన యాదవ్ సామాజిక వర్గానికి మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక మరి ఇప్పటివరకు యాదవ్లకు మంత్రి పదవుల స్థానం లేదు. కాబట్టి ఇప్పుడైనా మరి జూబ్లీస్లో ఘన విజయం సాధించిన నవీన్ యాదవ్కి మంత్రి పదవుల స్థానం కల్పించాలని యాదవ్ సంఘాల తరఫున మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకోవడం జరుగుతుంది. మరి మేమెంతో మాకంతా సమాజంలో మరి ఏదైతే రాహుల్ గాంధీ అన్నట్టుగా జిస్కి ఇత్తి భాగీదారీ భాగీదారీ అన్నట్టు మరి రాహుల్ గాంధీ ఏదైతే పిలుపునిచ్చారో మరి అత్యధిక జనాభా కలిగిన యాదవ్లకు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవిలో స్థానం కల్పించాలని చెప్పేసి మా యాదవ్ సంఘాల తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విన్నవించుకుంటున్నాం. జై యాదవ్, జై మాధవ్.